నువ్వు పూర్తిగా మారిన వాడు అయితే ధన్యుడివే, ధన్యురాలివే. ఒకవేళ కొన్నిటిని మార్చుకొని కొన్నిటిని అలాగే నువ్వు కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సంవత్సరమైనా నువ్వు మారాలని దేవుని నేను చేస్తున్నాను. గట్టిగా చెప్పలు కూడా నువ్వు నీలో మార్పు దేవుడు చూడాలని అనుకుంటున్నాడు. ఆ మారి ఆ మనస్సును దేవునికి ఇస్తే ఆయన ఇష్టమైనటువంటి బలియాలి. అదే దేవునికి మహిమ కలుగును గాక. అందుకే భక్తులు అంటాడు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారాలి మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి నువ్వే మారాలి. మారిన జీవితం ఆయనకిచ్చే ఫలితం ఉంటుంది, మారిన బతుకు ఆయనకిచ్చే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి ఆలోచన మారాలి, మారాలి నువ్వే మారాలి, మారాలి 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 నువ్వే మారాలి, మారాలి మారాలి మారిన మాటలు దేవుని కొరకు పలుకుతుంటాయి, మారిన మాటలు దేవుని కొరకు పలుకుతుంటాయి. మారాలి మారాలి నువ్వే మారాలి, మారాలి మారాలి అర్థమవుతుందా మీకు? పాతవి గతించును ఇవి క్రొత్తవాయును అని లేఖనం చెప్తుంది. పాపలన్నీ కూడా మన జీవితంలో మనం వదులుకోవాలి. ఆ చెడు జీవితాన్ని, ఆ చెడు ఆలోచనలు, ఆ తలంపులు, ఆ ఉద్దేశాలు, ఆ నడకలు, ఆ మాటలు, ఆ వైఖరి, ఆ ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటామో, దేవుని బిడ్డలు ఎప్పుడైతే వదులుకుంటామో, వాటిని నువ్వు వదులుకోవడం వలన నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నీకు తోడవుతాడని. ఇంటికి చెప్పడం దేవుని దేవుని తోడు నీకు లేకుండా పోవడానికి గల కారణం ఏమిటంటే అదిగో ఆ మునుపటి ప్రవర్తనే, ఆ మొదటి ప్రవర్తనే మునుపు నీకున్నటువంటి ఆ ప్రవర్తన దేవుని నీకు దూరం చేస్తుంది, దేవుని ఆశీర్వాదాలు దూరం చేస్తుంది, దేవుని రక్షణ దూరం చేస్తుంది, ఆయన మహిమను దూరం చేస్తుంది, ఆయన స్వస్థతను దూరం చేస్తుంది, ఆయన కార్యాలను దూరం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకనే మునుపటి ప్రవర్తన వదులుకొని ఆమె నలగయా మునుపటి ప్రవర్తన వదులుకొని ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీ దురాలోచన, నీ దురాశను వదులుకొని మోసకరమైన బ్రతుకును, మునుపటి ప్రవర్తన
మోసకరమైన బ్రతుకు, మోసకరమైన హృదయం, మోసకరమైన జీవితం, చెడిపోయిన బ్రతుకు, చెడగొడుతున్నటువంటి స్నేహం. ఆమేన్, హల్లెలూయా. చెడగొడుతున్న స్నేహాన్ని వదలాలి. చెడగొడుతున్న స్నేహాన్ని వదిలి యేసుతో నీ స్నేహాన్ని నువ్వు కట్టుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డరా, నిశ్చయముగా ఆత్మీయంగాను శారీరకంగాను బ్రతుకుతూ దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. నిశ్చయముగా నీవు ఆశీర్వాదాన్ని పొందుతావని ఈ దినాన దేవుడు నీకు తెలియజేస్తున్నా. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీరు మీ యొక్క చిత్త వృత్తి యందు, ఆమె ఏ వృత్తి అంట? మీ యొక్క మీ చిత్త వృత్తి, మీరు ఇష్టపడి ఏ పని అయితే చేస్తున్నారో మంచి పని, ఆ చేసేటువంటి ఆ వృత్తి, అది వ్యాపారమైనా కావచ్చు, అది ఏ పనైనా కావచ్చు, మీ జీవితంలో ఏ వృత్తులైతే మీరు ఉన్నారో, ఏ పనిలైతే మీరు ఉన్నారో, ఒకవేళ పరిచర్యలో ఉండొచ్చు, ఒకవేళ సేవలో ఉండొచ్చు, ఒకవేళ నీవు ఏ పనిలో ఉన్నా, ఏ పని కొరకైతే దేవుడు నిన్ను నియమించి ఆయన చిత్తం కొరకు ఆ వృత్తిని, ఆ పనిని నీకు అప్పచెప్పాడో, ఆ పనిలో నీవు నూతన పరచబడిన వాడవై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన పరచబడాలి. దేవుడు నీకు ఇచ్చిన పని కొరకు నువ్వు నూతన పరచబడాలి. ఎప్పుడైతే నీవు నూతన పరచబడతావో, మునుపటి ప్రవర్తన, చెడు జీవితాన్ని, మునుపటి ప్రవర్తనను ఎప్పుడైతే విడిచిపెట్టి నవనూతనంగా నీ హృదయాన్ని, నీ బ్రతుకును మార్చుకొని ఎప్పుడైతే దేవుని చిత్తంలో పని చేస్తావో, ఆ పని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్.